ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మగారు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసే మనిషి కాదు. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మాటలనుకున్నా పిల్లల కోసం రా అనగానే వచ్చేసిన మనిషి. మీరు గొడవ పడ్డారని మెడలో నుంచి తాలిబొట్టు తీసే రకం కాదు. అసలు నా అనుమానమంతా మీ మీదనే. మీరేదో లవ్వు గివ్వు అని అమ్మగారి మెడలో తాలి కట్టకుండా బాగా ఎక్కువ చేస్తున్నావు. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. చనువిచ్చాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మీకు కోపం వచ్చిందంటే మీరు తాలి కట్టారన్నమాట. అయితే అమ్మగారు మీతో విడిపోయినప్పుడు మీ మీద కోపంతో తాలి తీసి విసిరి కొట్టారు కదా. దేవతలాంటి అమ్మగారికి కోపం వచ్చి తాళి తీసేశారు అంటే మీరు ఎంతలా అమ్మగారిని బాధ పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అయ్యగారు. పంకజం, నువ్వు కొద్ది రోజుల పాటు నోరెత్తకుండా ఉండడానికి నీకెంత జీతం కావాలో చెప్పు, నేనిస్తాను. నాకు కావాల్సింది జీతం కాదయ్యగారు. మీరు అమ్మగారు సంతోషంగా ఉండడం నాకు కావాలి. మీరు నా పాలిట దేవుడు, అమ్మగారు నా పాలిట దేవత. మీ దయ వల్ల నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాం. నా కూతురికి పెళ్లి కూడా చేశాను. మీరు బాగుంటేనే నాకు సంతోషం అయ్యగారు. నీ స్వామి భక్తి బాగానే ఉంది కానీ ఇలా ప్రతి దాంట్లో దూరి నాకు లేనిపోని తలకాయ నొప్పులు తీసుకురావడం ఏం బాగుంది చెప్పు. మీకు తెలియదయ్యగారు, ఆడదాని మెడలో తాళిబొట్టు ఉంటేనే భర్త క్షేమంగా ఉంటాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా అమ్మగారి మెడలో తాళిబొట్టు ఉండి తీరాలి. లేకపోతే ఒక పని చేయండి. ఏం చేయాలి? మంచి రోజు చూసి అమ్మగారి మెడలో తాళి కట్టేయండి. ఏంటి, తాళి కట్టాలా? అవునయ్య గారు, పంతులు గారిని కూడా పిలిపిస్తాను. ఆయన మంత్రాలు చదువుతుంటే మీరు తాళి కట్టేయండి. ఉండండి, ఈ విషయం వెళ్ళి వెంటనే అమ్మగారితో చెప్పేస్తాను. నేను చెప్పగానే ఆవిడ వెంటనే ఒప్పించుకుంటారు. ఉండండి, చెప్పేస్తాను. ఆగు, నువ్వు ఇప్పుడు వెళ్ళి అమ్మగారి దగ్గర నీ నోటికొచ్చినట్టు వాగేవనుకో అంత నాశనం అయిపోతుంది. తాళి కడితే మంచి అవుతుంది కానీ నాశనం ఎందుకు అవుతుంది అయ్యగారు? పంకజం, నీకు అర్థం కాదు, చెప్తే అర్థం చేసుకోవు. సరే, అర్థమయ్యేలా మీరే చెప్పండి అయ్యగారు, నేను వింటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పేవనుకో అమ్మగారు ఎలా అనుకుంటారు? అర్థం కాలేదా? అంటే పని మనిషితో చెప్పిస్తారని చెప్పి నా మీద కోప్పడితే? అవునయ్య గారు, అది నిజమే. మీరు చేసే పనులకి అసలుకి అమ్మగారికి పీకల దాకా కోపం ఉంది కదా. అందుకే నువ్వు చెప్పొద్దు. వీలు చూసుకొని నేనే మాట్లాడతాను, సరేనా? మాట్లాడటం కాదయ్య గారు, తాలిబొట్టు కట్టాల్సిందే. పంతులు గారిని పిలిపించి చక్కగా మంచి ముహూర్తం పెట్టి మీరు మళ్ళీ తాలి కట్టండి. ఈసారి తాలి మహిమ వల్ల అమ్మగారు ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యగారు, మీకు పిల్లల ముందు తాలి కట్టడం నామోషి అనిపిస్తే మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి దగ్గరుండి మీ చేత్తో తాళి కట్టిస్తాను. అవునా? గుడికి తీసుకెళ్లి తాళి కట్టిస్తావా? అవునయ్య గారు. పంకజం, నువ్వు ఇలాంటి భయంకరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు పంకజం. మీరు ఏమైనా అనుకోండి అయ్య గారు, అమ్మగారి మెడలో మీరు తాళి కట్టాల్సిందే. అది నేను కళ్ళారా చూడాల్సిందే. అప్పటి వరకు మీరు తిట్టినా కొట్టినా ఏమన్నా సరే నేను పట్టించుకోను. నేను మాత్రం చెయ్యాల్సింది చేస్తాను, అంతే. ఇంతవరకు ప్రపంచంలో అందరూ నన్ను చూసే భయపడుతుంటారు, కానీ నేను మాత్రం ఈ పంకజాన్ని చూసి భయపడాల్సి వస్తుంది. అదే కర్మ అనుకుంటా. ఈ పంకజం తింగరి పనులు చూసి నాకు రానమ్మక మధ్య ఏం చిచ్చు రగులుకుంటుంది ఏంటో.
అది ఎక్కడికి దారితీస్తుందో. అబ్బా అబ్బా. రేపు 15వ తేదీన వాళ్ళు పెళ్లి చూపులకొస్తున్నారు. అదే రోజు నిశ్చితార్థం కూడా చేసుకుంటామని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి? మంచి సంబంధం చూశారు అని ఆనందంలో ఉన్నారు. ఆయనకి సంబంధం నేను చేసుకోను అని చెప్పాలా? అలా చెప్తే ఆయన తట్టుకోగలరా? కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్పగలను? నిజం చెప్పి నాన్నని బాధ పెట్టలేను. రేపు నిజంగా పెళ్లి చూపులకి వస్తే వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ప్రేమించిన మనిషి వల్ల నా జీవితం మైల పడిందని చెప్పాలా? ప్రేమలో మోసపోయి చేయకూడని తప్పు చేశాను అని చెప్పాలా? నాకేం అర్థం కావడం లేదు. తల పగిలిపోయేలా ఉంది. ఆటో రోడ్ నెంబర్ 15కి వస్తావా? అలాగే మేడం, ఎక్కండి. హే కృష్ణ, నేను ఇప్పుడే బయలుదేరాను. క్యాబ్లో వస్తే లేట్ అవుతుందని ఆటోలో వచ్చేస్తున్నాను. ఆలస్యమైతే నువ్వు తట్టుకోలేకుదా డార్లింగ్? లేదు కృష్ణ, నేను గెస్ట్ హౌస్ వస్తున్నట్లు ఎవ్వరికీ తెలీదు. వచ్చాక అన్ని వివరాలు డీటెయిల్డ్గా చెప్తాను, సరేనా? ఐ లవ్ యూ కృష్ణ. ఏంటి, ఎందుకు ఆపావు? ఏం లేదు మేడం, రోడ్ నెంబర్ 15లో ఎక్కడికి వెళ్ళాలి? భజన్ లాల్ గెస్ట్ హౌస్. అక్కడికి మీరు ఇంతకు ముందు వెళ్ళారా? ఆ వివరాలు నీకెందుకు? అంటే దారి చెప్తారేమోనని. ఫోన్లో లొకేషన్ పెట్టుకొని పోనివ్వు. అలాగే మేడం. అంటే ఆ కృష్ణ దుర్మార్గుడికి మరొక అమ్మాయి బలి కాబోతుందన్నమాట. ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. లేట్ చేసే ఆడవాళ్ళని ఏం చేసిన పాపం లేదు. మరి నాలాంటి ప్లే బాయ్ ఎంతసేపు వెయిట్ చేస్తాడు? ఏదేమైనా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చింది ప్రియా ఒక్కతే. ఏదైనా తను సిన్సియర్. మనీ సెండ్ చేశాను, చూసుకో. హాయ్. హాయ్. ఏంటి డార్లింగ్, నువ్వు రావడానికి దీని ఆటోనే కావాలా? ఎన్ని ఆటోలు లేవు అనవసరంగా మూడు పాడు చేయడానికి. కాకపోతే దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? కృష్ణ, నీకు అమ్మాయి తెలుసా? తెలుసా ఏంటి? నీకంటే ముందే గెస్ట్ హౌస్కి నన్ను తీసుకొచ్చాడు. చూడు, నీకితను ఏం చెప్పాడో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, నమ్ము. ఇతను మాటలతో మోసం చేసే రకం. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనిపించకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఇతన్ని నమ్మద్దు. చూడు ప్రియా,
తను నీలాగా ప్రేమ పెళ్లి అంటూ ప్రాకులాడే మనిషి కాదు. నీకేం కావాలి, నాకేమిస్తావు, అంతే మా డీల్. కాబట్టి నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. డార్లింగ్, నువ్వు లోపలికెళ్ళు, నేను దాన్ని సెట్ చేసి వస్తాను. ఓకే. అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? ఏంటా? నీ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. మా ఇంట్లో ఎవరి మొహం చూడలేకపోతున్నాను. తప్పు చేశాననే బాధ నా మనసుని మెలిపెడుతుంది. అదంతా నీ ప్రాబ్లం. నువ్వు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి ప్రియా. ఒక్కసారి ఒంటి మీద పడిన దుమ్ముని దులిపేసుకున్నట్లు జరిగిందంతా అలా దులిపేసుకో. అప్పుడు నీ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? అలా దులుపుకొని పోవడానికి నేను అలాంటి ఆడపిల్లని కాదు. నేను నిన్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీతోనే జీవితం అనుకున్నాను. అందుకే నీతో కలిసిపోయాను. ప్రియా, నాతో పరిచయమైన చాలా మంది అమ్మాయిలు ఈ ప్రేమ పేరే చెప్తారు. వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకోగలనా? నువ్వు వాళ్ళలో ఒక్కదానివే. హే, మర్చిపో. జరిగింది నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోలేను. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపు నాకు పెళ్లి చూపుల కోసం వస్తానంటున్నారు. కుదిరితే వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేస్తారంట. అవునా? హే, మరి ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి ప్రియా? హే, కంగ్రాచులేషన్స్! అరే, ఇంత శుభవార్త చెప్తావని తెలిస్తే నీకోసం ఏదైనా గిఫ్ట్ కూడా తెచ్చేవాడిని కదా. అమ్మయ్యా, నీకు పెళ్లి సంబంధం సెటిల్ అయింది. త్వరలోనే నీకు పెళ్ళి అవుతుంది. ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను తెలుసా? నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తాను. మంగళసూత్రం చేయించనా? పోనీ మెడలో పెద్ద నక్లెస్, నడుముకి వడ్డాణం, ఇంకా ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగితే అది ఆనందంగా ఇస్తాను. పోనీ ఇదేది వద్దు, డబ్బు కావాలంటే చెప్పు. హే, ఎంత కావాలంటే అంత ఇస్తాను. అంటే డబ్బు కోసం వచ్చే ఆడదానికి నాకు తేడా లేదా కృష్ణ? కొంతమందిని డబ్బులిచ్చి నా దారిలోకి తెచ్చుకుంటాను, కొంతమందికి డబ్బులిచ్చి నా దారి నుంచి తప్పించేస్తాను. నువ్వు రెండో టైపు. ఏమంటావు? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడదాని ప్రేమని ఇంత నీచంగా ఎలా తీసి పాడేస్తున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నువ్వు ఇన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేయగలవు? చూడు, నేను ఎలాంటి వాణ్ణో నీకు ముందే చెప్పాను. నేను దేనికి నీ వెంట పడ్డానో చాలా క్లియర్గా చెప్పాను. నచ్చిన దాన్ని అనుభవించడం నాకిష్టం. నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చావు. దాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు, నేను అవకాశం అనుకున్నాను. ట్రాప్ చేశాను, పడ్డావు. అవకాశం దొరికింది, అనుభవించాను. నీ వైపు నుంచి ఎంత సిన్సియర్గా ఉన్నావో నా వైపు నుంచి కూడా నేనంతే సిన్సియర్గా ఉన్నాను ప్రియా. అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అంతే. హే, నేనప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, ఏ మార్పు లేదు. నీకు నిజం చెప్తాను విను.
నేను ఒక్కసారి ఎంగిలి చేసిన పండుని ఇంకొకసారి తినాలి అనుకోను. కానీ నీ విషయంలో మాత్రం ఎన్నిసార్లైనా తినాలనిపిస్తుంది. అలాగని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళే ఆలోచన లేదు, అది రాదు. ఎందుకంటే నాకు పెళ్ళంటే పూతు పదంతో సమానం. అది నాకు నచ్చదు. ప్లీజ్ అర్థం చేసుకో. అన్నట్టు ప్రియా, పెళ్లి సంబంధం కుదిరితే మాత్రం ఖచ్చితంగా చెప్పు. నీకు చాలా విలువైన బహుమతులు ఇస్తాను. బాయ్. అయ్యగారు, కాఫీ బిస్కెట్ అండి. అక్కడ పెట్టు. చల్లారిపోతుంది, తాగండి. ఆహా, ఏమైంది అయ్యగారు? నీకేమైంది పంకజం? బ్రెయిన్ ఏమైనా దెబ్బతిందా? ఎందుకయ్యా అలా అంటున్నారు? లేకపోతే నువ్వింత బాగా కాఫీ పెట్టడం ఏంటి? ఓ, కాఫీ అంత బాగుందా అయ్యగారు? ఇంతకు ముందు నువ్వు చెబితే తప్ప అది కాఫీనా టీయా ఏం అర్థమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు టేస్ట్ చూడగానే నిజమైన కాఫీ తాగిన ఫీలింగ్ వస్తోంది. అందుకే బ్రెయిన్కి ఏమైనా అయ్యిందా అని డౌట్ వస్తుంది నాకు. ఊరుకోండి అయ్యగారు, కాఫీ కలిపింది నేను కాదండి, మరి ఆవిడేనండి. ఏవిడా? అదేనండి, మీ ఇంటావిడ. అయ్యగారు, నాకు చిన్న అనుమానం. ఆలస్యం ఎందుకు? కకే. అమ్మగారు కాఫీ బాగా కలుపుతారు, వంట బాగా చేస్తారు, బాగా కలుపుగోలైన మనిషి, ఓపికున్న మనిషి, పైగా అందంగా ఉంటారు. అలాంటి మనిషిని వదిలేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అయ్యగారు? పంకజం, ఈ టాపిక్ వదిలేసి లోపలికెళ్ళి నువ్వు పని చూసుకో. ఎందుకు వదలాలండి? సీతమ్మోర్ని రామయ్య ఎవరి మాటల్లో విని అడవికి పంపించినట్లు మీరు అమ్మగారిని అలా వదిలేసొస్తారా? ఎంత అన్యాయం అండి ఇది. అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరనేగా? పంకజం, నీకు అవసరం లేని విషయాల్లో తలదూర్చావనుకో, నీ జీతం కట్ చేసి అవతల పరేస్తాను. ఏమనుకుంటాం ఏటో. మీరస్సలు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదండి, కానీ అమ్మగారికి అన్యాయం చేసినందుకు నేను నిలదీస్తాను, అంతే. పంకజం, ఇక్కడ నా కార్ కీస్ ఉండాలి. ఏవి? నాకు తెలియచిన బాబు గారు. నువ్వు ఇంట్లోనే కదా ఉంటున్నావు. కార్ కీస్ ఏమయ్యాయో ఆ మాత్రం తెలీదా? నాకు ఈ ఇంట్లో పంచదార కారపొడి ఎక్కడుంటాయో చెప్పమంటే చెప్తాను గాని ఈ కారు తాళాలతో నాకేం పని బాబు గారు? నువ్వు బాగా మాటలు నేర్చావు. డాడీ, నా కార్ కీస్ గాని చూసారా? తెలీదురా. సరే, ఒక పని చేయండి. మీరు బయటికి వెళ్ళేది లేదుగా, మీ కార్ కీస్ నాకు ఇవ్వండి. బయటికి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళాలరా. నువ్వు బయటికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. డాడ్, నేను క్యాబ్లో వెళ్ళడం ఏంటి? అసలు నా కార్ కీస్ ఏమయ్యాయి? ఎవరు తీశారు చెప్తారా లేదా? ఆ కీస్ నా దగ్గరున్నాయి. నా కార్ కేసు నువ్వెందుకు తీసుకున్నావు? ఎక్కడ పెట్టావు? చెప్పను. చెప్పవా? ఏ? ఎందుకు చెప్పవు? ఎందుకంటే నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి ఇది హోటల్ కాదు, ఇల్లు. కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో
మీ నాన్నగారికైనా చెప్పి వెళ్ళాలి కదా. అలా చెప్పి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీ ఇల్లు, నీ కుటుంబం. ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అన్నీ తెలియాలి. మీరేంటండి అలా బెల్లం కొట్టిన రాయిలాగా నించున్నారు? మాట్లాడరేంటి? పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించకుండా ఎలా పెంచారో చూడండి. రానమ్మ నన్ను తిడుతోందా వాణ్ణి తిడుతోందా? వాడితో పాటు నాకు అక్షింతలు వేస్తున్నట్టుగా ఉంది. ఏంటయ్య గారు, ఏం మాట్లాడరేటి? అలా మన్ను తిన్న పాములా ఉన్నారు. పంకజం, తను బెల్లం కొట్టిన రాయందని నువ్వు మన్ను తిన్న పామంటావా? మధ్యలో దూరావంటే ఆ మన్ను నీతో తినిపిస్తాను. జాగ్రత్త. రే కృష్ణ, అమ్మ చెప్పింది కరెక్టరా? ఇన్ని రోజులు నువ్వు ఎలా పెరిగినా ఇక నుంచి మాత్రం మీ అమ్మ చెప్పింది చెయ్యాల్సిందే, అంతే. డాడ్, ఇక నాకేమీ వినిపించట్లేదు. ఇంతకు మించి నాకు మాట్లాడడానికి డైలాగులు కూడా లేవు. మీరు చూసుకోండి. ఇప్పుడేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి, అంతేనా? నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. చాలా కార్ కీసివ్వు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే కీసిస్తాను. అమ్మా అమ్మా అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తాను. మా అమ్మవి కదా, ప్లీజ్ కార్ కీస్ ఇస్తావా?